ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున మరి మన మంత్రి గారిని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జై భీమ్ యువజన సంఘం వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, మరి మన స్థానిక శాసనసభ్యులు, మనందరి అభిమాని, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారిని కళాశాల విద్యార్థిగా మరి నేను దగ్గరగా ఉండి ఆయన చూశాను. ఆయన మరి అంబేద్కర్ ఆలోచన విధానంతో పెరిగిన గొప్ప వ్యక్తి. మరి అందులో భాగంగానే ఆయన తండ్రి పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆయన శాసనసభ్యుడు కాకముందే ఈ నియోజకవర్గ పరిధిలో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. మరి ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు మరి ఆయన ఈ నియోజకవర్గంలో మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు తెచ్చి దళిత వాడల్ని మరి ఎంతో అభివృద్ధి చేశారు. అంతేకాదు, మన పాలకొల్లు పట్టణంలో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి అంబేద్కర్ భవనాన్ని, అదంతా చెట్లు వచ్చేసి ఏదో ఒక అడవిలాగా ఉండేది, మరి దానికి ఒక మంచి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఈవేళ మన పాలకొల్లు నియోజకవర్గ కేంద్రమైన పట్టణంలో ఒక చారిత్రాత్మక కట్టడంగా నిర్మించారు. అందుకే ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, మరి అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో నియోజకవర్గం అంతా కూడా సంవత్సరం పాటు నిర్వహించారు. దానివల్ల ఫలితం ఏంటంటే ఈ తరం వారికి అంబేద్కర్ భావజాలాన్ని, ఆలోచనని పరిచయం చేయడం జరిగింది. అంతేకాదు, ఆ సభలు జరిపేటప్పుడు ఆ గ్రామాల్లో ఉండే దళిత ప్రముఖుల్ని మరి పిలిచి ఆహ్వానించి సత్కరించి జ్ఞాపికలు కూడా అందజేశారు. అందులో భాగంగానే నేను విద్యార్థి దశ నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. ఎన్నో సత్కారాలు పొందాను. నాకు ఇప్పటికీ ఒక తీపి గుర్తు. కొంతేరు గ్రామంలో ఆయన 125వ జయంతి ఉత్సవం జరిపినప్పుడు నన్ను స్వయంగా ఆయన ఫోన్ చేసి పిలిచి సన్మానించి నాకు గొప్ప జ్ఞాపకం ఇచ్చారు. నా జీవితంలో గొప్ప తీపి గుర్తు. ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఊరిలో సత్కారం పొందడం అంటే చాలా మరి గొప్ప. ఆ విధంగా మరి 125వ జయంతి ఉత్సవాలు చేశారు. అంతేకాదు, ఈ నియోజకవర్గంలో మరి ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నా వాటిని మళ్ళీ పునర్నిర్మాణం చేసి చక్కటి కళ్యాణం ఏదో మండపాల కింద నిర్మాణం చేస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు. పాలకొల్లో ఒకప్పుడు చెంబుని చెరువు నిత్యం మరి దుర్గంధం వెదజల్లుతూ ఉండేది. దాన్ని ఈవేళ ఒక అందమైన పార్క్గా తీర్చిచ్చారు. అక్కడున్న అంబేద్కర్ మరి విగ్రహం దగ్గర కూడా మంచి అద్భుతంగా మండపాన్ని నిర్మాణం చేస్తున్నారు. బహుశా రేపు 14వ తారీఖున ఓపెన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ విషయాలన్నీ కూడా మనం అవగాహన చేసుకుని మరి మంత్రి రామానాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఈ దళిత వాడలకే పెద్దపీట వేస్తున్నారు. ఇవన్నీ మనం అవగాహన చేసుకోవాలని కోరుకుంటూ, చివరగా మరి నేను భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర స్థాయిలో బాధ్యతల్లో ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో పనిచేస్తున్నాను. మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మన మంత్రి రామానాయుడు గారు ఆలోచనతోటే మరి అంబేద్కర్ జీవితంతో ముడిపడి ఉన్నటువంటి 5 ప్రదేశాలని ఒక చారిత్రాత్మక కట్టడాలుగా, ఒక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దిన ఘనత నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మౌ అనే గ్రామంలో పుట్టాడు. ఆయన ఇంతవరకు ఏ ప్రధాని కూడా ఆయన పుట్టిన ప్రదేశాన్ని పట్టించుకోలేదు. నరేంద్ర మోడీ గారు స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ భూమికి వందనం చేసి అక్కడ ఆయన పేరుతో ఒక చారిత్రాత్మక కట్టడం కట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా ఆయన లండన్లో చదువుకున్నారు. ఆయన చదువుకున్నప్పుడు ఉన్నటువంటి ఇల్లును కూడా కొనుగోలు చేసి దాన్ని కూడా ఒక చారిత్రాత్మక కట్టడంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆయన మహారాష్ట్ర నాగపూర్లో బౌద్ధ మతం స్వీకరించారు. ఆ రోజుల్లో 5 లక్షల మంది సమక్షంలో ఆ ప్రాంతాన్ని. అలాగే ఆయన చనిపోయారు ఢిల్లీకి 20 కిలోమీటర్ల దూరంలో ఆరీపూర్ రోడ్లో. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ నివాసంలో ఉండేవారు. అక్కడే చనిపోయారు. ఆ ప్రదేశాన్ని కూడా కొనుగోలు చేసి భారత రాజ్యాంగ పుస్తక ఆకారంలో ఒక చారిత్రాత్మక కట్టడం నిర్మించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు.
అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత జరిగిన దహన సంస్కారాల ప్రదేశాన్ని కూడా ఒక చారిత్రాత్మక కట్టడంగా కట్టి ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. మరి అంబేద్కర్ విషయంలో మన మంత్రి రామానాయుడు గారిది, మన ప్రధాని నరేంద్ర మోడీ గారిది కూడా ఒకటే ఆలోచన విధానం అని నేను గర్వంగా చెప్పుకుంటూ, మరి అదే మన మంత్రి రామానాయుడు గారి ఈ నియోజకవర్గంలో 125వ జయంతి ఉత్సవాల్లో ఎంత ఘనంగా జరిపారో, ఐక్యరాజ్య సమితిలో కూడా నరేంద్ర మోడీ గారి చొరవ తీసుకుని 125వ జయంతిని ఘనంగా నిర్వహించిన మరి సంఘటన కూడా మీకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ఆర్డీఓ గారు గొప్ప అంబేద్కరిస్టు. ఆయన అంబేద్కర్ని ఒక దైవంగా భావిస్తారు. ఆయన గురించి నేను స్టడీ చేశాను, ఎందుకంటే ఆయన ఎంఆర్ఓ ఉన్నప్పుడు నా సహచర జర్నలిస్టులతో అందరూ కూడా చాలా మంచిగా చెప్పారు. ఆయన తర్వాత మన పాలకులు వచ్చి మన ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా అందరూ అభిమానిస్తారు. ముఖ్యంగా అంబేద్కర్ అంటే చాలా గొప్ప అభిమాని. ఆయనతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి మరి మన అంజిబాబు గారు, ఇక్కడ జై భీమ్ యువజన సంఘం వారు పిలిచి భాగస్వాములు చేసి ఇలాగ అంబేద్కర్ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన ఆర్డీఓ గారు దాసిరాజు గారు, కపర్ది గారు, వీరందరూ కూడా, మన రజనీ గారు, ప్రేమ్ గారు, అందరూ మొత్తం అందరూ కలిసి ఆయన్ని నిజంగా కూడా నిజంగా కూర్చో. ఓకే సార్, చిరు సత్కారం గ్రామస్తులందరూ కూడా రావాలి. అలా కొంచెం ఎదరకేయాల్సింది కనపట్లేదు, కనిపించలేదు, మూసేశారు. గురారు మధ్యలో హలో గురు దండే సాట నుంచి పక్కన అన్నా వెనక్కి రావాలి. ఓ బాబు పక్క ఉన్నాయా? అరే ఒకడు వస్తున్నాడు. మా దళితులందరి తరపున కూడా, అంటే దళితులు ఒక్కరికే కాదు, అంబేద్కర్ అందరికీ, భారతదేశానికి అందరి తరపున కూడా ఆయనకి మా అందరి తరపున జై భీములు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఓకే, యూత్ వారు, మన జై భీమ్ యూత్ వారు పెద్దలు అందరూ కూడా, అలాగే ఆ స్థలదాత గారు కూడా చిరు సత్కారం చేయాలి మీరు లాస్ట్లో. ఓకే, మీరు అందరూ ఒకసారి ఫోటో దిగండి. జై భీమ్ యూత్ వారు అంటే పెద్దలు కానివ్వండి, అలాగే యూత్ వారు కూడా మీరు అందించినటువంటి సహాయ సహకారాలకి మరొకసారి జై భీములు తెలియజేస్తున్నాం. తర్వాత ఒకసారి స్థలదాత పలబూరి